క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. వైస్ చైర్పర్సన్ గారు, వివిధ మండలాల సెక్రటరీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జిల్లా స్థాయి అధికారులు, మీడియా పత్రికా సోదరులు, కార్పొరేషన్ సభ్యులు అందరికీ నమస్కారం. జిల్లా పరిషత్ సమావేశానికి సరిగా ఏం ఎజెండా ఉంటుంది, ఏం మాట్లాడాలని అనేటువంటి అంశాలు వచ్చినప్పుడు నేను ఎజెండా మీద మాట్లాడడానికి అయితే రాలేదు. ఎందుకంటే ఇప్పటికే మీరు చివరి 1-2 రోజుల్లో ఉన్నారు కాబట్టి ఆ ఎజెండా కాదు. నేను ఒక ఎజెండాతో ఇక్కడికి రావడం జరిగింది. దానికి మీ మద్దతు కోసం చివరి దశలో మీ మద్దతును ఆశిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. సో నాకు మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి చైర్మన్ గారికి కృతజ్ఞతలతో నేను పట్టభద్రుల ఎమ్మెల్సీగా మీ అందరి ప్రేమ అభిమానాలతో ఎన్నికైనందుకు మీ అందరికీ ప్రోత్సహించిన, సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో నాకు ముందుగా ఈ జిల్లా పరిషత్తు, స్థానిక సంస్థలు ఈ అంశం వచ్చినప్పుడు నేను చదువుకున్న రోజులు నాకు గుర్తుకొస్తా ఉన్నాయి. బలవంతరాయ్ మెహతా కమిటీ, ఆ కమిటీ నిజంగా వాస్తవానికి ఇవాళ మీరు ఈ స్థానంలో కూర్చున్నారంటే బలవంతరాయ్ మెహతా కారణం. బలవంతరాయ్ మెహతా గుజరాత్ 2వ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ రోజు ఈ స్థానిక సంస్థల పైన ఆ కమిటీ చైర్పర్సన్గా ఆయన నివేదికలు అందిస్తే ఆ తర్వాత జరిగిన 73వ రాజ్యాంగ సవరణ, తద్వారా మీరంతా ప్రజాప్రతినిధులుగా ఇక్కడ ప్రజాసేవలోకి వెళ్ళడం ఇదంతా జరిగింది. 3వ అంచెలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ ఇది ప్రజలకు, అటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచ్ వ్యవస్థకి, ఇటు పైన ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక అనుసంధాన వ్యవస్థగా ఉండి పనిచేస్తున్నటువంటి వ్యవస్థ. అయితే నేను గత కొంతకాలం పాటు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భూపేష్ బఘేల్ గారు, ఆయన నాకు మంచి మిత్రుడు. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అశోక్ చౌహాన్ గారు, ఆయన నాకు మంచి మిత్రుడు. నేను వాళ్ళని చాలా దగ్గరగా వాళ్ళ దగ్గరికి పోయి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి పోయిన, వాళ్ళతో ఫ్రెండ్షిప్ కోసం పోలేదు. అయితే అక్కడ మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్, ఆ తర్వాత విడిపోయి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో లోకల్ బాడీస్లో రైట్ టు రీకాల్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అక్కడ రైట్ టు రీకాల్ సిస్టమ్. అయితే నేను మధ్యప్రదేశ్ భోపాల్ పోయినప్పుడు మన తెలుగు ఐఏఎస్ ఆఫీసర్, నాకు మంచి మిత్రుడు నరహరి గారు, ఆయన సహకారంతో హర్దా మున్సిపాలిటీకి వెళ్ళాను. హర్దా మున్సిపాలిటీ నాగ్పూర్ నుంచి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. అక్కడ ఒక రీసెర్చ్ పని మీద అక్కడికి పోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ సంగీత పాటిల్ అనేటువంటి మేయర్ను పబ్లిక్ రీకాల్ చేసి తిప్పేస్తున్నారు. సో ఆ సిస్టమ్ రీసెర్చ్ చేస్తున్నటువంటి క్రమంలో లోకల్ బాడీస్ లో రీకాల్ సిస్టమ్ తీసుకురావాలి, తద్వారా ప్రజలకు జవాబుదారితనం ఏది నాయకుడు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి. అసలు ఈ రీకాల్ ఏంటి, మీ మద్దతు ఏం కోరుతా ఉన్నా దీని నుంచి అనేది నా సన్మానం కంటే ముందు మీరు చూపించిన ప్రేమ అదే గొప్ప సన్మానం, నాకు వద్దనిపించింది లేదు. అయితే రైట్ టు రీకాల్, ఒక నాయకుడు ఎన్నుకోబడ్డ తర్వాత మనందరినీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడికి ఈ పదవులలో వచ్చాం. ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఆ ప్రజలకి ఓటు వాపస్ తీసుకునేటువంటి హక్కే రైట్ టు రీకాల్. అంటే మనం 5 ఏళ్ల కాలాల పాటు మనం సపోజ్ ఇక్కడ ఒక సర్వేతో జీవితాల్లో పెట్టుకుంటాం, పని సరిగా చేయకపోతే 5 సంవత్సరాల పాటు ఉండాల్సింది మనం అనలేదు కదా, రేపు ఎల్లుండి తీసేస్తాం. ఆ పరిస్థితి కూడా లోకల్ బాడీస్ లో ఉండాలనేటువంటి ఇంటెన్షన్ తోటి, తద్వారా జరిగేటువంటి గొప్ప పని కూడా చెప్తారు. మనం ఎవరికి గులాంగిరి చేయాల్సిన పని ఉండదు, కేవలం ప్రజలకు మాత్రమే దగ్గరకు ఉంటాం. తద్వారా ఇప్పుడు మీరు ఎవరైతే ఎన్నికయ్యారో రేపు పొద్దుగాల మీరు ప్రజాభిమానం పొందితే మళ్ళీ ఎన్నిక జరుగుతారు, తద్వారా మంచి జరుగుతుంది. అయితే రైట్ టు రీకాల్ సిస్టమ్ అనేది వాస్తవానికి పార్లమెంట్ లో ఆ చంద్రప్పన్ అనేటువంటి ఆ కేరళ ఎంపీ ప్రైవేట్ బిల్ గా ప్రవేశపెట్టినప్పుడు వాజ్పేయి గారు సపోర్ట్ చేసినారు. ఆ తర్వాత మొన్న 2016లో వరుణ్ గాంధీ గారు కూడా రైట్ టు రీకాల్ ని ప్రైవేట్ బిల్ గా తీసుకొస్తే ఎవరు సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ పదవులు పోవడానికి వాళ్ళు బిల్లు పెట్టుకోవడం అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశంగా వాళ్ళు పరిగణించారు కాబట్టి దాన్ని సపోర్ట్ చేయలేదు.
ఇక్కడ లోకల్ బాడీస్ లో ఎందుకు చెప్తా ఉన్నంటే అధికారులు పైపెచ్చు ఎవరైతే మన ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ పెద్ద పెద్ద లీడర్లకి మనం జిందాబాద్ కొట్టు గులాంగిరి చేసేటువంటి ఆ సిస్టమ్ కట్ అయిపోతుంది. మనం అల్టిమేట్ గా ప్రజల్లోనే ఉండిపోతాం. మనం చేసేటువంటి ప్రతి పని ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. రైట్ టు రీకాల్ అంటే సెకండ్ నేను ఇటీవల కాలంలో ఒక డ్రాఫ్టింగ్ చేసిన బిల్లు ప్రైవేట్ బిల్ ని మండలిలో ప్రవేశపెట్టడం కోసం నేను ఆ ప్రైవేట్ బిల్ ని రెడీ చేశాను. దాని ఇంటెన్షన్ ఏంటంటే ప్రజలకి మోర్ పవర్ ఇవ్వడం, తద్వారా మనం మంచిగా పనిచేసి మంచిగా పేరు తెచ్చుకోవడం అనేది ఆ కార్యక్రమానికి మన అన్నగారు చెప్పిండు, నగేష్ అన్నగారు చెప్పిండు. స్థానిక సంస్థల గురించి వీటి గురించి మండలిలో మాట్లాడే అవకాశం ఉందని నాకు చాలా పెద్ద డ్రీమ్ ఉందన్న రైట్ టు రీకాల్ తీసుకురావాలని. దానికోసం మీ అందరు కూడా వాస్తవానికి మీ అందరు కొంత బాధ అవుతుంటది అది. ఎందుకంటే మాకు 5 ఏళ్ళకి పదవి కాలం ఇస్తే 2.5 ఏళ్ళకి అగ్ని పరీక్ష దిగమంటుండేది వలన అనేటువంటిది ఒకటి ఉంటుంది. కానీ వాస్తవానికి కూడా మనకు పదవులు ఇచ్చింది అనుభవించి ఊరేగించడానికి కాదు, మనం ఊరేగడానికి అంతకంటే కాదు. ఇది ప్రజలు మనకు జీతభత్యాలు ఇచ్చి మన కలవెన్సులు ఇచ్చి మనకు ఒక పదవిని కట్టబెట్టి ఈ పదవి ద్వారా వాళ్ళు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ తప్ప ఇది మనం ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ 5 సంవత్సరాలు కావచ్చు. కానీ మనకు మనం ఆలోచించుకొని మనకు మనం సంస్కరించుకున్నప్పుడు మాత్రమే ఈ గొప్ప పరిపాలన మనం ప్రజలకు అందించగలుగుతాం. ఎస్, తీర్మానం వలన ఈ దేశంలోని మొట్టమొదటిసారిగా రైట్ టు రీకాల్ ని నా పైన ఇంప్లిమెంట్ చేసుకోబోతా ఉన్న 2 సంవత్సరాల పదవి కాలంలో చేసుకోబోతా ఉన్నది. అంటే నేనేదో పదవిని అనుభవించడానికో లేకపోతే ఇంకోటని కాదు. నేను కేవలం నేను చేసే చర్యల ద్వారా ప్రజాక్షేత్రంలో ఏదో ఒక మార్పు రావాలి, ఒక రెవల్యూషన్ పుట్టాలనేటువంటి ఉద్దేశంతో చేస్తా ఉన్నా. సహజంగానే ఇది మింగుడు ఉన్నటువంటి అంశం, కానీ చేస్తా. ఎందుకోసం చేస్తా అంటున్నంటే మన భవిష్యత్ తరాల కోసం చేయాలనుకుంటున్నా. కాబట్టి మీరందరూ కూడా రైట్ టు రీకాల్ కి భవిష్యత్తులో మద్దతు తెలపాలని, అండగా నిలబడాలని గౌరవ జెడ్పీటీసీలను, గౌరవ ఎంపీపీలను, అధికారులను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరు రైట్ టు రీకాల్ భవిష్య వ్యతిరేకం అనుకుంటా, కానీ ఒక మాట అయితే చెప్తా ఉన్నాం, అది అవసరం, అది ఉండి తీరాల్సిందే. ఆ రైట్ టు రీకాల్ వస్తే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయి, రైట్ టు రీకాల్ వస్తే ప్రభుత్వ దవాఖానాలు బాగుపడతాయి. అప్పుడు ఎంపీటీసీ కొడుకు, సర్పంచ్ కొడుకు, వార్డు మెంబర్ కొడుకు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివే పరిస్థితి వస్తుంది. తద్వారా స్కూల్స్ వ్యవస్థ కూడా బాగుపడుతుంది, ప్రజలు నిలదీసేటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. ఒక్క రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు అందరం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాం. ఇది జరుగుతుంది. కాబట్టి దానికి మీ మద్దతును ఆశించడం కోసం చివరి క్షణంలో ఇక 2 రోజుల్లో మీరు ఏది మీ పదవి బాధ్యతల నుంచి కొంత విశ్రాంతి దిశగా వెళ్తా ఉన్నారు. కాబట్టి సో భవిష్యత్తులో మీకు మంచి జరగాలని ఆకాంక్షిస్తూ మీరు రాజకీయంగా మరింత ప్రజలకు సేవ చేయాలని. మీ పదవీ కాలంలో అనేకమైనటువంటి జీవాట్లు లేకపోతే అభినందనలు ఎన్నో అందుకొని ఉంటారు. సహజంగా రాజకీయ నాయకులకు అది తప్పు. ఇప్పుడు వాస్తవానికి ఏ అయ్యగారు కూడా మన రాజపూజ అవమానం కొలిసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రతిరోజు మారుతా ఉంటది రాజపూజ అవమానం. జాతక భాషలో చెప్పాలంటే ఒక్కొక్కసారి మనం చేసినటువంటి చర్యలు కావచ్చు, ప్రభుత్వం అవలంబించిన విధానాలు కాబట్టి మన పైన వ్యతిరేకత కానీ లేకపోతే ప్రేమ కానీ పెంచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని మనం లెక్కలోకి తీసుకోకుండా అల్టిమేట్ గా మనం చేస్తున్నటువంటి చర్యల ద్వారా ఎక్కువ మంది ప్రజలు సంతోషకరంగా ఉండడమే మనకు ఉన్నటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇప్పటి వరకు మీకు అధికారుల నుంచి అందినటువంటి సహకారం కానీ లేదంటే ప్రభుత్వం నుంచి అందినటువంటి సహకారం కానీ మీకు సాధ్యమైనంత వరకు మీ ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేసిరని నేను భావిస్తా ఉన్నా. సో ఈ జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎవరైతే కోఆప్షన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు చేసినటువంటి ఈ ప్రజాసేవకి, ఈ 5 ఏళ్ల కాలానికి మీరు చేసినటువంటి కార్యక్రమాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు మరింత ఎక్కువ ప్రజాసేవలో ఉండడానికి అవకాశాలు రావాలని కోరుకుంటూ అవకాశం కల్పించినటువంటి చైర్మన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ గారిని వేదిక మీదకి
క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.